హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, కొన్ని రోజుల క్రితం మేమైతే N2O నైట్రస్ ఆక్సైడ్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. అంటే లాఫింగ్ గ్యాస్ని అయితే మేము అందరం టెస్ట్ చేసాం. అది వచ్చేసి నిజంగా మనం పీల్చుకున్నట్లయితే నవ్వు వస్తుందా లేదా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో ఒక ముగ్గురు ఉన్నారు కదా కొత్త వాళ్ళు, వీళ్ళకైతే తెలియదు. వీళ్ళ ముగ్గురికి మేమైతే నైట్రస్ ఆక్సైడ్ని అయితే పీల్పించబోతున్నాం అనమాట. వీళ్ళు నైట్రస్ ఆక్సైడ్ తీసుకున్నట్లయితే వీళ్ళు నవ్వుతారా లేదా అనేది ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళు టెస్ట్ చేస్తారు, తర్వాత వీళ్ళ ముగ్గురు వచ్చేసి ఒకేసారి పీల్చుకుంటారు. ఎవరైతే ఫస్ట్ నవ్వుతారో వాళ్ళకు వచ్చేసి ఈ జోలో చిప్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దీన్ని తిన్న తర్వాత తాగడానికి పెరుగు కావచ్చు, పాలు కావచ్చు, వాటర్ కావచ్చు ఏం లేవు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లేదు, ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ లాఫింగ్ గ్యాస్ వచ్చేసి గైస్ మనకు మోసా బ్రాండ్కి సంబంధించింది. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసినట్లయితే దీని లోపల మనకైతే 10 ఇలాంటివి ఛార్జర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు చూడవచ్చు, ఇటువంటి 10 అయితే వచ్చినాయి మనకు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని మనకు అన్బాక్సింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. మనం దానికోసం అయితే ఒక కటింగ్ ప్లేయర్తో అయితే గైస్ దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా షార్ప్ ఐటెంతో దీనిపైన పెట్టి కొట్టాలి, హోల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయకండి. ట్రై చేసినట్లయితే దీంట్లో నుంచి అయితే మనకు గ్యాస్ బయటకు వస్తుందో చాలా ప్రెషర్తో వస్తుంది. ఈవెన్ దీన్ని ఓపెన్ చేసి కన్ను కాడ పెట్టుకుంటే కన్ను వీక్తుంది. అందుకోసం మరీ చెప్తున్నా, వీటిని అయితే ట్రై చేయకండి. సో ఇప్పుడైతే వీటిని మన దగ్గర ఉన్న ఈ గుండు సూదిని యూజ్ చేసి, కటింగ్ ప్లేయర్స్ని యూజ్ చేసి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి విజయానికి టేస్ట్ చేపిద్దాం, తర్వాత వచ్చేసి నరేందర్ గానికి, తర్వాత యాజ్ యూజువల్ డింపి గానికి. చూద్దాం ఎవరు నవ్వుతారో, ఏంది ఏం ఫీలింగ్ ఉందనేది చెప్పుర్రా ఇక తీసుకున్నాక. కంటైనర్ వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగా కూల్ అయితే అయిపోయింది అనమాట. ఐస్ ఫామ్ అయిపోయింది బయట. ఇప్పుడు ఈ ఫస్ట్ N2O బెలూన్ని మన విజ్గాడ్ అయితే ఇన్హేల్ చేసుకుంటాడు. చూద్దాం మన రియాక్షన్ ఎట్టుంటుంది, ఏం కదా అని చెప్పేసి. ఏం కాదురా, మేము ఆల్రెడీ తీసుకున్నాం గిట్లా అని. అయ్యో మింగాలా గ్యాస్ మింగాలి, నోరు తెరవకు. గట్నే గంతే. తక్కువైందా? తక్కువైందా? ఆగురే. ఎందుకు నవ్వుతున్నావురా? నవ్వుతలేను. అదిరా ఎందుకు నవ్వుతున్నావురా? ఏమైందా నీకు? అంత నోట్ల వెరైటీ వాసన వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావురా? పని చేస్తుంది గాయస్, ఇది లాఫింగ్ గ్యాస్. అయిపోయింది. ఏమనిపించింది అది పీల్చుకున్నాక? లోపల ఏమన్నా అట్లా అయిందా? సఫన్ పోతుంది లోపలికి. కొద్దిసేపు అయితే నవ్విండు. అది కావాలని నవ్విండా లేకుంటే గ్యాస్ వల్లనైనా అర్థం కాలేదు. బట్ నవ్వనైతే నవ్విండు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన డింపి వాళ్ళ అన్న. చూద్దాం ఈ డింపి వాళ్ళ అన్నకి ఏమవుతుంది, ఏం కథ అని చెప్పేసి. ఏమంటారా? నవ్వుతారా? అన్ని ఎక్కించడం మొత్తం. అన్ని కాదురా, ఒకటే అన్ని ఎక్కిద్దాం. పీక్తరా అయితే అన్ని ఎక్కిస్తే. మాలస్ కొత్తది కావచ్చు, కొంచెం అంతా చాలు. ఇప్పుడు బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు డింపి గాడు. అన్న వీనికి పెడదాం. అవుతుంది నాకు అది. 2 పెడదాం వానికి. వీనికి వేద్దాం ఫస్ట్. ఇద్దరికి వేద్దాం కానీ ఫస్ట్ నీకు నీకే తమ్మునికి ఫస్ట్. అన్న పెద్దోళ్ళు ఉంటారు. పెద్దోళ్ళు మీరు పెద్దోళ్ళు తీసుకోవాలి కానా. జింగా స్టార్ట్. వానికి వేద్దాం. నీకే ఫస్ట్. నేను అనుకుంటా బయట పోనీయకు. జై ఎట ఉన్నది, వాసన వస్తుంది. ఎట ఏం చేయాలి? మింగాల బయటకంటే ఏమవుతుంది? ఇంకంతే.
ఏమైందిరా నీకు కాడు చూడ భయం అవుతుంది నాకు అది. ఉప్పు ఉప్పు ఉందంతా బుగ్గ ప్లాస్టిక్ వస్తుంది కావచ్చు. కమ్మగా ఉంది ఏందన్న. నువ్వు తీసుకో మొత్తం తీసుకో ఎడివి అంత ఒక్కడే పరిగా. అంత వీకింది అనుకో. గొంతు చేయి. అమ్మో ఎక్కడ ఉన్నది అయితే కొంచెం కొంచెం తీసుకుంటా. కొంచెం తీసుకోవాలి మరి. జింగడ అయితే గాయస్ ఒక ఈ సిలిండర్ ఏదైతే ఉందో ఇది మొత్తం బీర్చుకున్నాడు ఒక చార్జర్ని. ఎట్లా అనిపిస్తుంది జింగ? ఏమి లేదు, నార్మల్ ఉంది, ఏమి లేదు లోపల అడ్డల్లా నవ్వుతారా కొంచెం కూడా. ఇంకోటి తీసుకోవాలి ఎట్టుంటుందో ఇక. ఒకటేగా జింగ నవ్వు ఆపుకుంటున్నావు కదా. వస్తే కదా వచ్చాను రానికి. నవ్వొత్తలేదు నాకు. నవ్వి పీరు కొంచెం చూద్దాం అన్నాను వస్తాయి. జింగనికి గాయస్ నవ్వు వస్తలేదట. చలో జింగని ఇడిసా పెడదాం. ఇప్పుడు డింపి ఆడు చూద్దాం డింపియానికి ఏమవుతుందని. ఇప్పుడు అలాగే ఉంటుంది. డింపియా అను మింగు అను మింగు. కొంచెం కదా. పూలు బొక్క ఎట్లా తింటావు గట్లా. మింగు నోరు తెరవకు. నోరేం తెరుతున్నారు కప్పోలే. మింగు మింగినాక తెరు. కానీ దనా ఇడిస పెడుతుంది మెల్ల బయట. కడక్కుందా ఘాటుకుందారా? ఘాటుగా ఎర్ర భయం అవుతుంది. గట్లా ఏం కాదు. భయపడకు. వనుకోకరా. అరే వనుకోకరా. అరే వాడు వనకలేడితే అవని బలి మీద వనకబెట్టట్టు నువ్వు. కథ యాంటీడోట్ తీసుకున్నాక మనకేం కాదు. విజయానికి కోపం వస్తున్నట్టున్నది వద్దు. వీడు దగ్గుతాడేమరా. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ లోపల? అవుతున్నావురా. ఏడుతున్నావురా అది ఏంది? వాడు నవ్వుతున్నా ఏర్పడతలేదు, ఏడుతున్నా అర్థమైతలేదు. ఆగమవుతాడు. ఓకేనా? దమ్ వెళ్తున్నా లేదా? ఎన్నిరా? 2. గదమ్మ ఇటు ఆమామును అడుగుతున్నా. ఈ పేరేం పేర్రా? నా పేరా డింపి. ఇలా ముగ్గురు అయితే గాయస్ ఎవడు వీడు ఒక్కడు జర నవ్విండు తాగినాక. వీడు జర నవ్విండు. వీడైతే మొత్తమే ఏం లేదు గిద్ద అయినాక. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచికి ఒక బెలూన్ నింపుదాము. ఎవడు ఫస్ట్ నవ్వుతే వానికి జోల చిప్పు. ఇప్పుడైతే వీళ్ళ ముగ్గురికి కాంపిటీషన్. ఇవి ఇన్హేల్ చేసుకునేటప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు. ఎవరైతే ఫస్ట్ నవ్వుతారో వాళ్ళకైతే జోల చీపు. దిప్పిగా నవ్విండు గిట్నే. 1 2 3 అంట. ఎవరు నవ్వుతానికి జోల చీపు. నీళ్ళు అయినట్టు తినలేడే తాగులేడే అన్నట్లు. డన్. ముగ్గురు అయితే గాయస్ ఇన్హేల్ చేసుకున్నారు మన N2Oని. ఇప్పుడు వాడే ఫస్ట్ నవ్వేంటి చెప్తున్నా. ఇక వానికే జోల చిప్పు. చలో
ఇక దారా అయిపోయింది కాంపిటీషన్. ఈ లాఫింగ్ గ్యాస్ ఎవరి మీద పని చేసినా పని చేయకున్నా విజయాన్ని మీద అయితే పని చేసింది గట్టిగా. సేమ్ యాజ్ యూజువల్. ఎనీ లాస్ట్ వర్డ్స్ అని ఉన్నది. అంతేకాకుండా రీపర్ ఈజ్ వెయిటింగ్ అని ఉంది. ఇగో ఇది కెరోలినా రీపర్తో తయారు చేస్తారు. తలకాయ నోట్లకే మంటలు, కళ్ళు పోతాయి, మాటలు పోతాయి, అటే చచ్చి పిక్తారు అన్నట్టు. ఇప్పుడు వీనికి అయితే తిన పెడుతున్నాం. ఏమో చెప్పలేం. గొడ్డు కారం తిను. అన్న సౌండ్ వస్తుంది, కరకర కరకర ఆడుతుంది. వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్ ఇన్ ది యాక్షన్. డన్ డన్ డన్. ఆడుతుంది ఇంకా మండుతుందా? అలాగే నవ్వుతాం మళ్ళీ సరే మరోసారి నవ్వుతావా? వాడు వస్తుండాడు. నీకేమైందిరా? కొంచెం తిన్నా కదా వాడు మళ్ళీ తింటాడు నాకు. కొంచెం ఇప్పుడు మండుతుంది, తిమ్మిరత్తుంది మొత్తం. ఇట్లా నోలే ఇట్లా నీళ్ళు పోసుకొని వీడు ఫస్ట్ టైం తింటుండు జోలో చిప్పు, అందుకనే అంత రియాక్షన్. నోళ్ళరేనట పోసుకో. చూడన్నా నాలుగు ఒకసారి చూపెట్టరు నాకేలో కొంచెం కొంచెం అట్లే అయితే పలికిందంతా. అందుకనే మనకి ఎక్కువ మాడుతున్నట్టు కాదు. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. అండ్ N2 వచ్చేసి వీళ్ళు ఎవరు ట్రై చేయలేదు కాబట్టి వీళ్ళతో ట్రై చేపిద్దామని తెప్పించడం. అండ్ మీరు చూసి ఎంజాయ్ చేసిరు కావచ్చు. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకో త్వరలోనే వాయిస్ చేంజ్ చేసే గ్యాస్ ఉంటుంది కదా హీలియం, దాన్ని తెప్పించేదే ట్రై చేస్తాం. కాబట్టి వీడియో పైన సపోర్ట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.